హలో అండి. లాస్ట్ వీక్ అయితే పూజ అంత సింపుల్‌గా అయినా చేసుకోవచ్చు. ప్రసాదం ఏం పెట్టకపోయినా ఒక ఫ్రూట్ అయితే పెట్టొచ్చని చెప్పాను కదండీ! అవన్నీ అయితే లేచి ఓపిక లేని వాళ్ళకండి, మనకు ఓపిక ఉంటే మనం చలివిడి, పానకం, పరమాన్నం ఇలా ఏదో ఒకటి మన ఓపిక బట్టి చేసుకోవచ్చు. నేనైతే ఇంక వరలక్ష్మి పూజకి చాలా ప్రసాదాలైతే చేశానండి. ఇంక దానికి ఓపిక లేదనేసి ఇవాళైతే చలివిడి, పానకం ఇంకా గ్రేప్స్ అయితే నైవేద్యంగా పెట్టేశానండి. అండి. రోజైతే చాలా సింపుల్‌గా చేసుకున్నా కూడా చాలా టైం అయితే పట్టేసిందండి. నేను లేవడం 4కే లేచాను. ఫస్ట్ అయితే కింద పీఠం పెట్టుకునే దగ్గర ముగ్గైతే పెట్టేసుకుని, పీఠానికి క్లాత్ అయితే ఏసుకుని బియ్యం పోసుకోవాలండి. తర్వాత స్వామివారి పటం అయితే పెట్టేసుకోవాలి. నేను ఇంక ఈరోజు మాల కూడా కట్టలేదు. తులసి దళాలైతే తెంచుకునొచ్చాను. అవి ఫోటోకి పెట్టేస్తున్నాను పువ్వులు అవి కలిపి. తర్వాత వెంటనే పిండి దీపాలవి చేసేసుకున్నానండి. ఫ్రెష్ అవ్వగానే పిండి దీపాలైతే పిండి కలిపేసుకోవాలండి. అప్పుడైతే విరగకుండా బాగా వస్తాయి. అంతా చదివి ఓపిక లేకపోయినా మనం ఫస్ట్ వినాయకుడికి పూజ చేసేసుకుని తర్వాత స్వామివారి, అమ్మవార్ల అష్టోత్తరం చదువుకుంటే చాలండి. తర్వాత ఇంకా 5 కథలు చదివేసుకోవడమే. అయితే బుక్ అంతా చదువుతానండి. ఇది ఎవరికైనా కొంచెం అవ్వని వాళ్ళకైతే చెప్తున్నాను. ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగిందండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అంతేనండి వీడియో.